మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇదే ఊపితో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది హస్తం పార్టీ. సంస్థాగతంగా బలోపేతంతో పాటు అక్కడ అభ్యర్థుల వేటలు పడింది. అంతేదీటుగా అటు బీఆర్ఎస్ సైతం కసరత్తు చేస్తోంది. ఇంతకీ ఆ సీటేంటి, ఎవరికి ఏ మేరకు అవకాశాలున్నాయో చూద్దాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ స్థానాలపై దృష్టి సారించింది. ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానాలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంటుపై ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం చూస్తోంది. అందులోనూ మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం, ఓడిన చోట కూడా సాంప్రదాయ ఓట్లు ఘనంగా ఉండడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ స్థానంలో 2019 ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ మాలోత్ కవిత గెలుపొందారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్లో గెలిచింది. ఈ 2 స్థానాల్లో ఇప్పుడు ఎలాగైనా గెలుపు ఖాయం చేసుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక్కడ గెలుపు సునాయాసంగా కనిపిస్తూ ఉండగా ఈ ప్రభావం మిగతా స్థానాలపై ఉండేలా కసరత్తు చేస్తోంది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా ఇప్పటికే పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇక మరోవైపు అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది పార్టీ. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరొక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనేది అధిష్టానం ఆలోచన చేస్తోంది. టికెట్ కోసం చాలా మంది నాయకులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో ఆల్ ఇండియా ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఒకరు. మరికొంతమంది నాయకులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ములుగు, ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 2019లో అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ స్థానంలో ఓటమి పాలైంది. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటమిని పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా భర్తీ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఓటమితో నిరుత్సాహంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ ఉత్తేజపరిచేందుకు చర్యలు చేపట్టింది. అయితే బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ గెలుపు తమదేనని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన మానుకోటపై జెండా పాతాలని కాంగ్రెస్ చూస్తోంది.